సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినది ఒక అమ్మ. ఇది నిజం. మమతానురాగాలకు ప్రతిరూపం అమ్మ. అలాంటి అమ్మ వృద్ధాప్యంలోకి రాగానే అనాథాశ్రమంలో చేర్పిస్తున్న నేటి సమాజంలో తన అమ్మను దేవతగా చూస్తున్నాడు దర్శక నటుడు రాఘవ లారెన్స్. మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లికి గుడి కట్టిస్తున్నాడు లారెన్స్. తాను మంచి డాన్సర్గా ఎదగడానికి, డాన్సర్ నుంచి డాన్స్ మాస్టర్గా, ఆ తర్వాత యాక్టర్, డైరెక్టర్గా మారడానికి తన తల్లే కారణమని చెబుతున్నాడు. తనకు జన్మనివ్వడమే కాకుండా క్యాన్సర్తో బతుకుతానో లేదో అనుకున్న సమయంలో తన తల్లే తనకు ఎన్నో సేవలు చేసి పునర్జన్మను ప్రసాదించిందని చెబుతున్నాడు. తన తల్లిని నిత్యం కొలుచుకునేందుకే ఆలయం కట్టిస్తున్నానని చెబుతున్నాడు లారెన్స్. చెన్నై అంబత్తూరులో ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేశాడు. తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేసే వారికి కఠిన శిక్షలు విధించాలని చెబుతున్నాడు లారెన్స్. మదర్స్ డే మదర్ గుడి కట్టడం అన్నది అంత సంతోషం అయితే, నా మదర్ గుడి కట్టడం ఎంత సంతోషం అయితే, కొంచెం కొన్ని మదర్లు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. అది చాలా దుఃఖకరమైన విషయం. అంటే మాతాపిత గురు దైవం చెప్తారు. సో అమ్మని బాగా చూసుకోవాలి, ఇలా అనాథాశ్రమంలో వెళ్ళి చేర్చొద్దు. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ మదర్స్ డే అందరికీ హ్యాపీ మదర్స్ డే విషెస్ చెప్తూ ఈ காஞ்சனா 2 பெத்த ஹிட் இச்சிந்தக்கு అందరికీ చాలా థ్యాంక్ యూ. போன பர்த்டேக்கு வந்து அவனு கோயில் கட்டுறமான்னு சொன்னார். ஆனால் என்ன டேட்டு என்ன இடம்னு சொல்லலை. எனக்கு ஒரே ஆச்சரியமாகிடுச்சு. சரிப்பா அப்படின்னா கொஞ்ச நேரம் ஒருத்தர் யோசனை பண்ணி, எதுக்குப்பா அவ்வளோ செலவு பண்ணுற, நான் எது பண்ணாலும் அதான் கேட்பேன், எதுக்குப்பா இந்த செலவு அப்படின்னு கேட்பேன். சிரிச்சிட்டார் அவர்.